వామ్మో రాత్రి ఏందా ట్రాఫిక్ జాము ఏ రోడ్ ఎక్కినా కిలోమీటర్ల కమానం ఆగినాయి తాంబేల లెక్క బండ్లు అంబాడుతుంటే తాతలు యాదకొచ్చింది అనుకో రాదుండ్రి గంటల ఇంట్లో పడేటోళ్లకు 2 గంటల సుతా పట్టిందట కొందరైతే అదురుకొని బండ్లు ఆఫీస్లో పడేసి మెట్రో రైలు ఎక్కిండ్రు రప్పున పోతామని అవి సుతా జిబజిబా ఉన్నాయి అంతా పెట్రోల్ పుణ్యమే మరి ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల సమ్మేమో గాని పబ్లిక్ అయితే సాల్ అవుతుందబ్బా ఇయ్యాల కూడా గవ్వే లైన్లు గేట్లు తీయక ముందే బంకులు తెరవక ముందే ఊరుకొచ్చిండ్రు హాల్చం అయితే దొరకదని ఆత్రం కొందరిది ఫస్ట్ పోతో పని అయిపోతుందని తొందర కొందరిది 5 గంటలకు వచ్చాం సార్. ఈ రోజన్నా కొద్ది తగ్గుతుందని మార్నింగ్ వచ్చాము నిన్న నైట్ నుంచి ఇక్కడ వెయిట్ చేసాం కానీ దొరకలేదు. నేను ఇప్పుడు వచ్చి 1 అవర్ అవుతుంది. నేను నైట్ 4 అవర్స్ వెయిట్ చేసిన. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. నిన్న నైట్ మొత్తం తిరిగాము, ఎక్కడ దొరకలేదు. ఏహే ఆఫీస్ కు మెల్లకపోతావా ముదాలు పెట్రోల్ కొట్టించుకున్నాకనే లెక్క అని లేచి సీదా ఇడికే వచ్చిండ్రు. నేనే ఫస్ట్ అని ఎవరు కాల్ అనుకున్నారు కానీ వచ్చే వరకు ఆల్రెడీ మంది బగ్గనే జమ అయ్యిండ్రు. బండ్లు ఇటు దిప్ప అటు దిప్ప అట్లా కొంత ఆల్చము ఇబ్బంది అవుతుంది. 1 అవర్ పైన అయిపోయింది. మా ఆఫీస్ టైం కూడా అయిపోయింది. పెట్రోల్ గురించి లైన్ లో ఉండి కనీసం 1 గంట నుండి మేము ఇక్కడ లైన్ లో ఉన్నాము. ఇది ముందు నుండే జాగ్రత్త తీసుకోవాల్సింది ప్రభుత్వం. రేపటి కాంచెలు పెట్రోల్ బంకులు బంద్ ఉంటే బతుకు బండి గుంజుడు కష్టమని రాత్రి చాలా మంది ఈ బంకు కాంచెలు ఆ బంకుకి వెళ్ళి ఇంకో బంకు కాడికి తిరిగే వరకు ఉన్న సమరం వచ్చిందట. మణికొండ నుంచి అది కింగ్స్ విలాస్ వెళ్ళాలి సార్, పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు నిన్న ఈవినింగ్ 5 o'clock ఆటో ఆపుకొని ఉన్నాను. ట్రాఫిక్ లో నుంచి నెట్టుకుంటే ఇంటికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఏదో కొద్దిగా ప్రజెంట్ గా పంపు దాకా నన్ను వస్తాను. ఇంటి దగ్గర నుంచి మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని వచ్చాను. చాలా ఇబ్బంది ఉంది. కార్ ఇక్కడ ఆగిపోయిందండి. నిన్న నైట్ నుంచి వెహికల్స్ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. కార్ అక్కడ పార్క్ చేసి నైట్ వెళ్ళి పడుకొని వచ్చి పెట్రోల్ తీసుకెళ్ళి పోయించాలి. ఓ కొడుకో ఎందుకైనా మంచిది మళ్ళా సమ్మగిమ్మంటే ఎట్లా అని కొందరు ఫుల్ ట్యాంక్ కొట్టించేండ్రు. నేను 5 లీటర్ ఫుల్ ట్యాంక్ చేపించుకున్నాను. నేను ఫుల్ ట్యాంక్ తప్పదు మరి. ఇంకా పెట్రోల్ డీజిల్ తెచ్చే ట్యాంకర్లు రాగిపోతే దేశానికే ఆపదొచ్చినట్టు లెక్క. అగో గందుకే సమ్మెక్ సయ్యన్నోళ్లతో మాట్లాడి బంద్ చేపించారు సెంటర్ వాళ్ళు. ఇక ఎప్పటిలెక్కనే తిరుగుతున్నాయి. ఏ తిప్పలు లేనట్టే మనం కూడా ఆత్రం చేయవలసిన అవసరం లేదు. పెట్రోల్ బంక్ లో మాత్రం ఫుల్ స్టాక్ ఉంది. నేను మాత్రం మెయింటైన్ చేయటం జరుగుతుంది. ఇంకా కూడా ఇప్పుడు రాత్రి కూడా 20,000 లీటర్లు రావడం జరిగింది. ఇక ఎటు చూడండి రాత్రి పెట్రోల్ దొరకక బండి పక్కకు పెట్టి గుర్రం ఎక్కిండు జొమాటో డెలివరీ బాయ్. ఏడనో గాదుల్లో మన హైదరాబాద్ చెంచల్గూడ ఏరియాలనే గుర్రాన్ని కిరాయికే తెచ్చిండో ఇంట్లోనే జాతున్నాడో గాని అన్న ఐడియాకు దునియా మొత్తం ఫిదా అవుతుంది అనుకో రాదుండ్రి. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడంటే ఇదే కావచ్చు.